బాహుబలి 2 రికార్డ్ ని పుష్పరాజ్ క్రాచ్ చేస్తున్నాడు అంటే ఆనందపడాలి, సంతోషపడాలి, పండగ చేసుకోవాలరా లపుట్నా కొడకల్లారా. బాలీవుడ్ వాళ్ళు ఈ రికార్డు కొట్టుంటే ఏ షారుఖ్ ఖానో, సల్మాన్ ఖానో, ఉతిక్ రోషనో మన నెత్తి మీద కూర్చుని ఉచ్చపోసేవారు. ఆ వాసన చూసుకుంటా, ఆ స్మెల్ నాకుంటా బతుకుతారా లోఫర్ నా కొడకల్లారా. ఇది మీరు ఇంకా పేక్ కలెక్షన్స్ కొట్టుకు సస్తా ఉన్నారు ఏంట్రా మీరు? మీరేం మనుషులరా, మీరేం ఫ్యాన్స్ రా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలే లేవు. పేక్ కలెక్షన్స్ ఇవ్వడానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ముండ మోపనా కొడకల్లారా. ఫైరు, వైల్డ్ ఫైరు. నాకు చాలా ఆనందంగా ఉంది, సర్ప్రైజ్ గా కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పే కలెక్షన్స్ 100% కరెక్ట్ అవ్వడము, మేకర్స్ తో మ్యాచ్ అవ్వడము, నేను రేపు రిలీజ్ చేయబోయే పోస్టులు ఇలా ఉంటుందని వేస్తుంటే తంబైలు అలాగే మేకర్స్ వేయడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేకర్స్ నా బంధువులు కాదు, ట్రేడ్ వర్గాలు నా ఫ్రెండ్స్ కాదు. మీరందరూ హ్యాపీగా ఉన్నారు, అది నాకు చాలు. అయితే అల్లు ఆర్మీ ఇంకా మనకి పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే మీరు ఇంకా కొంచెం కైండ్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. అల్లు ఆర్మీ గ్రూప్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళకి మన ఛానల్ తీసుకెళ్ళి కనెక్ట్ చేసి ఇంకా కొంచెం మోర్ లైక్స్ కలెక్షన్ చెప్పే ముందు గూస్ బంప్స్ వచ్చే విషయం మీకు కూడా చెప్పనా. బాలీవుడ్ లో ఏదన్నా సినిమాకి సిగ్నేచర్ చేయాలంటే అడ్లిపో చస్తా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇంతవరకు ప్రభాస్ ఇంటి మొగుడు అయితే మాకు రంకు మొగుడు కింద తయారయ్యాడు రా బాబు అల్లు అర్జున్ అని చెప్పేసి అడిలిపోతున్నారు. సినిమాలో సైన్ చేయాలంటే సాధారణ విషయం కాదు. డెఫినెట్లీ అది 1000 CR కొట్టాలి. బాలీవుడ్ వాళ్ళకి అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంతవరకు 200 కోట్లు 300 కోట్లతో సినిమాలు తీసి హౌస్ఫుల్ అని అదని ఇదని డ్రామాలతో నడిపేశారు. కానీ ఇప్పుడు అది కాదు టార్గెట్, సమస్య కింద మారిపోయింది 1000 కోట్లు. ఏ సినిమా తీసినా ఏ ఎవరైనా 1000 కోట్లు కొడుతున్నాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. బాలీవుడ్ బడా బాబులు మేమని చెప్పుకుంటారు, ఇండియా నెంబర్ 1 అని చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్లే ప్రాబ్లంలోకి వెళ్ళిపోయారు. బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారు కింగ్ అనే మూవీకి కమిట్ అయ్యారు. ఆయన కోరుకునేది సౌత్ నుంచి ఒక విలన్ కావాలి, సరైన యాక్టర్ కావాలని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డైరెక్టర్లు కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. హీరోయిన్ కూడా సౌత్ వాళ్ళ అయి ఉండాలని ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకో తెలుసా? సౌత్ మార్కెట్ చాలా పెద్దదే. 300 కోట్లు ఉంది టాలీవుడ్ లో మార్కెట్, సాధారణ విషయం కాదు. టాలీవుడ్ నుంచి సినిమా వస్తే 300 కోట్లు యాడ్ అవుతుంది, అటు 700-800 కోట్లు బాలీవుడ్ నుంచి యాడ్ అవుతుంది. ఓవర్స్ నుంచి అంతా కలుపుకుని 18 నుంచి 1500 కోట్లు లేదా 2000 కోట్లు వెళ్ళే అవకాశం ఉంది. అదే డైరెక్ట్ బాలీవుడ్ సినిమా మన దగ్గరకు వస్తే మహా అయితే 50 కోట్లు 30 కోట్లు 10 కోట్లతో ఫినిష్ అయిపోతుంది. బాలీవుడ్ లో 700 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఓవర్సీస్ ఒక 300-400 వేసుకున్న 1000 కోట్లు దాటే అవకాశం ఉంది. కానీ 1500 కోట్లు ఇక్కడ అల్లు ఆర్మీ కాదు చూసేయడానికి. బాలీవుడ్ సినిమాలను నెత్తి మీద పెట్టుకుని పూజించడానికి ఎవ్వరూ సిద్ధం లేరు. ఎందుకో తెలుసా? బాలీవుడ్ లో తీసే సినిమాలు ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంటది. అదే పుష్పరాజు లాజిక్ తో ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ తో వెళ్ళాడు. పుష్ప 2 మీరు సినిమాను బాగా గమనించినట్టయితే గంధపు చెక్కల స్టోరీ ఎలా ఉన్నా ఫ్యామిలీ అటాచ్మెంట్ స్టోరీ వండర్ఫుల్ గా ఉంటది. రియల్ గా భార్య భర్తలు ఎలా ఉంటారు గదిలో, అసలు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళు పడుకున్నప్పుడు ఏ తీరులో ఉంటారో పిన్ టు పిన్ సుకుమార్ గారు చాలా కేర్ తీసుకున్నారు. 1800 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఫేక్ కలెక్షన్ చేసుకున్నంత మాటలు కాదు. అది ఫ్యామిలీస్ కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయితేనే 1800 కోట్ల వరకు వెళ్తుంది. ఇక బాలీవుడ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే బాలీవుడ్ లో 6 కోట్లు కలెక్ట్ చేసింది మండేకి. అంటే రేపు పోస్టర్లు రాబోయేది 776 పోస్టర్లు రావచ్చు. కానీ రేపు పోస్టర్లు రిలీజ్ చేసే అవకాశం లేదు. రేపు కలెక్షన్ కూడా కలుపుకుని న్యూ ఇయర్ రోజున పోస్టర్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే 9.5 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 1770 కోట్లు పోస్టర్లు రావాలి రేపు. ఈ 2 పోస్టర్లు కలిపి ఎల్లుండి రిలీజ్ చేస్తారనుకుంటాను. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.